హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ద గోస్ట్ ప్లేన్. అండ్ ఈ వీడియోని లర్న్ అనే ప్లేలిస్ట్కి యాడ్ చేసాం. మీకు తెలిసే ఉంటుంది, ఇది కాకుండా మనకి ఇంకా 9 కేటగిరీ ప్లేలిస్ట్ ఉన్నాయి మన ఛానల్లో. రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక అవి కూడా చెక్ చేయండి. హెలియోస్ ఎయిర్వేస్ ఫ్లైట్ నెంబర్ 522ని గోస్ట్ ప్లేన్ అంటారు. ఎందుకు అని అంటే 2005 ఆగస్ట్ 14న ఒక ట్రాజిక్ ఏవియేషన్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫ్లైట్ వచ్చేసి బోయింగ్ 737-300 లార్నాకా సైప్రస్ నుండి ప్రాగ్ చెక్ రిపబ్లిక్కి వెళ్లాల్సిన ప్లేన్. మధ్యలో ఏథెన్ గ్రీస్లో స్టాప్ ఓవర్ లాగా. బట్ మొత్తం 121 ప్యాసింజర్స్ ఇన్క్లూడింగ్ క్రూ ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్లో చనిపోయారు గ్రామాటికో గ్రీస్ దగ్గర. ఈ క్రాష్ అవ్వకముందు ప్లేన్లో ప్యాసింజర్స్ ఇన్క్లూడింగ్ క్రూ బ్రీతింగ్ ఆక్సిజన్ లేకపోవడం వల్ల అన్కాన్షియస్ అయిపోయారు. 2 hours ఆటో పైలట్లో ఫ్లై అయింది ఆ ఫ్లైట్. ఈవెన్చువల్లీ ఫ్యూయల్ మొత్తం ఎంటీ అయిపోవడం వల్ల అది కొండల్లో క్రాష్ అయిపోయింది. చెప్పాలి అంటే ఇది గ్రీక్ హిస్టరీలోనే డెడ్లియస్ట్ ఏవియేషన్ యాక్సిడెంట్ అంట. అసలు ఏం జరిగింది అని ఇన్వెస్టిగేట్ చేస్తే మల్టిపుల్ మెయింటెనెన్స్ ఎర్రర్స్ అండ్ క్రూ ఓవర్ సైట్ వల్ల జరిగిందని ఐడెంటిఫై చేశారు. క్యాబిన్ డీప్రెజరైజేషన్ అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత సరిగ్గా ప్రెషరైజ్ అవ్వలేదంట డ్యూ టు మాన్యువల్ సెట్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆటోమేటిక్. అండ్ 12,000 feet హైలో ఈ ఫ్లైట్ ఉన్నప్పుడు ఒక వార్నింగ్ హార్న్ కూడా వచ్చిందంట. కానీ క్రూ దాన్ని కాన్ఫిగరేషన్ వార్నింగ్ అని పట్టించుకోలేదంట. ఈ ఇష్యూ వల్ల హైపాక్సియా కండిషన్ స్టార్ట్ అయింది ఫ్లైట్ లోపల, అంటే ఇన్సఫిషియంట్ ఆక్సిజన్ లెవెల్స్. F-16 ఫైటర్ జెట్స్ వెళ్ళాయి ఆ ఫ్లైట్ని ట్రాక్ చేస్తూ. బట్ అప్పటికే ఆక్సిజన్ మార్క్స్ కింద డ్రాప్ అయి ఉండడాన్ని అబ్జర్వ్ చేశారు. చివర్లో ఫ్లైట్ అటెండెంట్ అయిన ఆండ్రియాస్ ప్రాడ్రోమో కాక్పిట్లో ఎంటర్ అయ్యి ఎయిర్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడంట. బట్ అన్ఫార్చునేట్లీ ఇంజిన్స్ పాడవడం వల్ల అండ్ ఫ్యూయల్ లేకపోవడం వల్ల ప్లేన్ క్రాష్ అయిపోయింది. అండ్ మోరోవర్ తన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నా కానీ బోయింగ్ 737ని ఫ్లై చేయడానికి సర్టిఫైడ్ కాదంట. ఈ 2 ఎవిడెన్సెస్ వల్ల వాళ్ళకి తర్వాత ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అయ్యాయంట, లైక్ రూట్ కాజ్ ఏంటి అని కన్క్లూడ్ చేసుకోవడానికి. ఈ క్రాష్ తర్వాత ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అడిషనల్ వార్నింగ్ సిస్టమ్స్ని బోయింగ్ 737లో వేరియస్ వార్నింగ్స్కి డిఫరెంట్ వార్నింగ్ అలర్ట్స్ వచ్చేలాగా చేయమని మ్యాండేట్ చేసింది, లైక్ మేజర్ వర్సెస్ మైనర్ లాగా. హీలియోస్ ఎయిర్వేస్ మల్టిపుల్ లా సూట్స్ని ఫేస్ చేసింది అండ్ తర్వాత ఏజెట్గా రీబ్రాండ్ చేసింది. కానీ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ వల్ల 2006లో షట్ డౌన్ చేసేసారు. కొన్ని టెలివిజన్ సిరీస్ లైక్ మేడే, గోస్ట్ విస్పరర్లో ఈ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కొన్ని ఎపిసోడ్స్ కూడా టెలికాస్ట్ అయ్యాయంట. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి తెలియని విషయాలు ఏమైనా తెలుసుకొని ఉన్నా లేదా ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.